అస్మద్గురుభ్యో నమః. పెళ్లి శుభలేఖ రాసుకునేటప్పుడు ఏం తప్పులు చెయ్యకూడదు. ఎందుకండి సందేహం మీకు? అంటే ఈ మధ్యని ఈ యూట్యూబ్లు ఛానల్స్ పెరిగిన తర్వాత చూపుడు వేలుతోటి టక్కు 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 కొట్టే వాళ్ళందరూ కూడా జ్యోతిష్కులు అయిపోయారు. కంప్యూటర్లు వచ్చేసాయి కదా, కంప్యూటర్లు, ఫేస్బుక్లు, దాంట్లో వచ్చేస్తాయి ఇవన్నీ కూడా. కానీ రెండు గ్రహములు ఒకదాంతో కలిసి ఉంటే కంప్యూటర్లలో దొరకదండి. అది మీరు ఎంత గొప్ప సాఫ్ట్వేర్ పెట్టుకున్నా దొరకదు. అది మనుషుల్ని చూస్తే అర్థమవుతుంది. అది 1980 దాకా కూడా జ్యోతిష్కులు ఎక్కడ ఈ కంప్యూటర్లు ఇలా వాడిన పాపాన్ని పోలే. తర్వాత వచ్చేసాయి. నాలాంటి వాడు ఎవడో పేరు పెట్టుకుంటాడు, బ్రహ్మర్షి జ్యోతిషరత్న టీకేవి రాఘవన్ అని పెట్టుకోవడం, కంప్యూటర్ టిక్కు 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 కొట్టడం, చెప్పడం. బాబు, పెళ్లి చూపులు ఉన్నప్పుడు పెళ్లి శుభలేఖ అంటే ఓ మాట చెప్తా మీకు. పెళ్లి శుభలేఖ దగ్గర నియమాలు ఏం చూస్తున్నారండి మీరు? మొట్టమొదటి ఏది చూస్తున్నారో తెలుసా? మా పిల్లాడు అమెరికా నుంచి వచ్చే డేట్ ఎప్పుడో చూసుకుని ఆ డేట్కి పెట్టుకుందాం. అయిపోయింది. సరే, వాడు వచ్చాడు. ఇక పెళ్లి శుభలేఖ వేసేటప్పుడు మనం ఏం చూస్తుంటారో తెలుసా అండి? ముందు క్యాటరింగ్ వాడి డేట్ ఎప్పుడు, వాడి డేట్కి పెళ్లి అడ్జస్ట్ చేస్తాం మనం. రెండోది, ఆ రోజు కెమెరామన్, ఫోటోగ్రాఫర్లు వీళ్ళు ఉంటారా ఉండరా, ఆ డేట్లో వస్తారా రారా, ఆ డేట్కి అడ్జస్ట్ చేస్తాం. మూడోది, మ్యారేజ్ హాల్ బుక్ అవ్వాలి కదండి. ఆ మ్యారేజ్ హాల్ పలానా సీజన్లో దొరకదు. అంచేత ఆ సీజన్లో దొరికే సీజన్ ఏది ఉందో ఆ డేట్ చూసుకుందాం మనం. అంటే క్యాటరింగు, మ్యారేజ్ హాలు, అలాగే ఫోటోగ్రఫీ, అలా మరోటేదో ఇలాంటివన్నీ చూసుకుంటాం. మీరు ఎక్కడైనా ఈ పెళ్లి చేయించడానికి పురోహితుడికి టైం ఉంటుందేమో చూస్తున్నారా? అది కూడా చూడటంలే. ఈ మధ్య కొత్తగా మొదలైంది పెళ్లి శుభలేఖల్లోనూ ముహూర్తం అంటే ఒకప్పుడు సరిగ్గా టైం చెప్పేవారు. ఇప్పుడు ముహూర్తము మధ్యాహ్నం 1 గంట నుంచి 2:30 దాకా. అంటే వీడు ఎక్కడెక్కడికో వెళ్ళొస్తాడనమాట. 1 గంట నుంచి 2:30 దాకా అంటే గంటన్నర లోపల ఎప్పుడైనా తాళి కట్టచ్చు అనమాట. ఎందుకుంటాయండి పెళ్ళిళ్ళు? ఆఖరికి ఇంకొక చిన్న జోకు చెప్తాను. ఒకప్పుడు శుభలేఖల మీద ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళ పేరు కూడా ఉండేది. వెంకటరమణ ముద్రణాలయము, మెయిన్ బజార్ అని ఉండేది. ఈ మధ్య ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళది కూడా ఉండట్లే. ఎందుకోసం తెలుసా అండి? కోర్టులో విడాకుల కోసం కేసు కడితే ఈ శుభలేఖ పెడితే ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళని కూడా పిలిపిస్తున్నారు కోర్టు వాళ్ళు. అందులో వాళ్ళు మానేశారు. అయ్యా, శుభలేఖ రాసుకోవాలంటే మంచి రోజు చూసుకోండి. మంచి రోజు, మంచి సమయము, దాన్నే హోరా అని అంటారు. లగ్నము. ఈ శుభలేఖలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉన్న పురోహితులు ఉంటారు, వాళ్ళు ఉండాలి. అమ్మాయి తాలూకు, అబ్బాయి తాలూకు పెద్దలు ఉండాలి. ఈ శుభలేఖలు రాసుకునేటప్పుడు మొదటగా తల్లిదండ్రులు బతికున్నట్టయితే వాళ్ళ పేరు ఉంటుంది. తాతగారు, అమ్మమ్మగారు వీళ్ళుంటే వాళ్ళ పేర్లు చెప్పచ్చు. ఒకవేళ వాళ్ళు లేరనుకోండి, వాళ్ళ మనుమలు, మనుమరాలు ఇలా పేర్లు చెప్పి, బంధుమిత్రుల అభినందనలను చెప్పి, ఆ శుభలేఖ రాసే విధానం ఒకటి ఉంటుంది. సాధ్యమైనంత వరకు తప్పులు, కొట్టివేతలు, చెరుపుళ్ళు ఇలాంటివి లేకుండా రాసి అయిన తర్వాత ఒక్కసారి మళ్ళీ శుభలేఖ చదివి, ఎప్పుడిది? ఆ రోజు మంచి రోజు కావాలి, మంచి తిథి కావాలి, మంచి సమయము, హోరా, లగ్నము, ఇంచేత పంచాంగం అంటాం కదా, అవన్నీ చూసుకుని చేసేటప్పుడు భగవత్ సన్నిధి పెట్టుకోవడం, అలాగే తూర్పు వంకకి తిరిగి రాయడం. ఈ శుభలేఖకి పసుపు కుంకుమ తగిలించి దేవుడి సన్నిధిలో అట్టే పెట్టి పెద్దల చేసి తీసుకున్న తర్వాత అప్పుడు చెయ్యాలి. అంతే తప్ప శుభలేఖ అయిపోయిన తర్వాత అయ్యో ఇక్కడ డేట్ తప్పు రాశారు కొట్టేయండి, తప్పది. అన్నట్టు ఈ టైంకి మన కెమెరామన్ రాడన్నాడండి, అప్పుడు చాలా బిజీగా ఉన్నట్ట. నీ ఇల్లు బంగారం గాను, ఇవన్నీ ముందు చూసుకో. అన్నిటికంటే ముఖ్యమేంటి తెలుసా అండి? పెళ్లి శుభలేఖ అంటే ముహూర్తం చూసుకోవడానికి 190 మంది ఇటీవలి కాలంలో మా పిల్లాడు అమెరికా నుంచి ఫలానా నెలలో వస్తాడండి, ఆ నెలలో ముహూర్తం ఉంటే చూడండి. ముహూర్తాలు మీకోసం ఉండవండి, ముహూర్తాలు ఉంటాయి. ముహూర్తాల కోసం మీరు రావాలి. ఇతర దేశాల్లో ఈ మధ్యని పెళ్ళిళ్ళ ముహూర్తాల కోసం జ్యోతిష్కులను ఏమన్నా అడుగుతున్నారో తెలుసురా?
మా పిల్లాడు కలిసి ఉండేలాంటి ముహూర్తం ఏదుందో అది పెట్టండి అంటున్నారు. ఇప్పటికీ అమెరికా, లండన్ ప్రాంతాల్లోనూ ఇలాంటి తప్పులు చెయ్యకండి. అలాగే శుభలేఖలు రాసుకునేటప్పుడు దగ్గడం కానీ తుమ్మడం కానీ ఇదేమిటి, ఇది ఎందుకు రాస్తున్నారు, ఇలాంటి ఎదురు ప్రశ్నలు కానీ దయచేసి వెయ్యకండి. ఇది పద్ధతి. శుభలేఖలు ఎన్ని ప్రింటింగ్ చేసుకుంటారు, వాట్సాప్లో పెట్టుకుంటారా, ఇవన్నీ మీ ఇష్టం. కానీ కనీస మర్యాదలు పాటించండి దానికి. అలాగే అబ్బాయికి చిరంజీవి అని పెట్టుకోవాలి, అమ్మాయికి అయితే చిరంజీవి సౌభాగ్యవతి. ఆ తర్వాత ఇంగ్లీష్లో అయితే మీ ఇష్టం, ఎలా పెట్టుకున్నా అభ్యంతరం లేదు. శుభలేఖ గమనించండి, అది శుభాన్ని కలిగించే లేఖ. అంటే పిల్లలకే కాదు, 2 కుటుంబాలకే కాదు, 10 మందికి కూడా క్షేమం కలిగించాలి. ఈ పద్ధతిలో శుభలేఖలు రాసుకునే ప్రయత్నం చెయ్యండి. స్వస్తి.